గ్రేట్. ఎందుకంటే సినిమాలు ప్రభాస్ లేకపోయినా చాలా మంది రాముడు గెటప్ ప్రభాస్ కేసు మీమ్స్ వచ్చేసినాయి. చూసారు మీ దాకా వస్తుంటే నేను సినిమాకి వెళ్ళక ముందే వచ్చేసినాయి బయటికి. సినిమా చూస్తుంటే ప్రభాస్ రాముడుగా చేసాడు, సస్పెన్స్ దాచిపెట్టారా ఏంటి అనుకున్నాం. కానీ కథలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడ అది మిస్ కాకుండా తీసుకున్నారు. నెక్స్ట్ మదర్ క్యారెక్టర్ శ్రేయ గారిని తీసుకుంటా కన్నా ముందే ఆవిడ ఆలోచించారా? అసలు ఆవిడ ఇప్పుడు దాకా ఆవిడ చేయని రోలు ఆవిడ చూడగానే అసలు ఒక డివోషన్ నింపేశారు కంప్లీట్గా. అదే సార్, అదే కాంట్రాస్ట్ రావడానికే ఫస్ట్ ప్రయత్నం సార్. సాఫ్ట్గా ఉండే ఫేస్ తీసుకుందాము అనేది మెయిన్ ఇంటెన్షన్ ఫస్ట్. సో ఫేస్లో ఒక సాఫ్ట్నెస్ ఉండి ఒక స్ట్రాంగ్గా ఒక గట్టి బలం ఉంది అనేది చూపిద్దాము, చిన్న వల్నరబుల్గా ఉంటూ కూడా స్ట్రెంగ్త్ చూపించేలాగా ఉండాలి అని అనిపించింది సార్. సో ఆవిడని అడిగితే ఆవిడ షీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. నేను ఒక 4-5 ట్రైల్ చేసాము. లుక్, బట్టలు ఎలా ఉంటాయి, పోస్చర్స్ ఎలా ఉండొచ్చు, ఇవన్నీ సెట్ అయ్యాక అప్పుడు దెన్ వి వెంట సార్. ఇట్స్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరి మీ ఫ్రెండ్స్ అనుకోవచ్చు లేదా మీ కొలీగ్స్ అనుకోండి, ఒక ఇద్దరు డైరెక్టర్ సినిమాలో పెట్టారు. కిషోర్ తిరుమల, 2 వెంకటేష్ మహా. ఇద్దరు వాళ్ళు సెపరేట్ జోనర్స్లో బాగా బిజీగా ఉన్నారు. వాళ్ళ చూడ నేను షాక్ తిన్నా. నేను ఫోన్ చేశాను కిషోర్ గారికి, ఏంటంటే డైరెక్టర్గా బిజీగా ఉండి కూడా యాక్టర్గా మారారు అంటే వాళ్ళిద్దరినే పెట్టాలి. ఎందుకంటే రొటీన్గా కిషోర్ అన్నతో నేను ఒక ఫిల్మ్ చేశాను సార్, చిత్రలహరి అని. సో అప్పటి నుంచి ఆయన అంటే నాకు బాగా ఇష్టము. రెండోది ఏంటంటే ఆయనకు ఒక యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది సార్. చాలా సర్కాస్టిక్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, ఒక ఇంట్రెస్టింగ్ డార్క్ హ్యూమర్ ఉంటుంది ఆయన దగ్గర సార్. ఇన్హరెంట్గా వాటిని ట్యాప్ చేయొచ్చు అని అనిపించింది. అట్ ద సేమ్ టైం నేను కరెక్ట్గా షూటింగ్ స్టార్ట్ చేస్తున్న టైంలో ఆయన ఇంకా స్క్రిప్ట్ రాసుకుంటున్నారు. సో కొంచెం గ్యాప్ ఉండే, అందుకని అడిగాము. సో ఈ సెడ్ ఓకే సరదాగా ట్రై చేద్దాము అని ఆయన ఊరికే జస్ట్ నా కోసం చేశారు సార్. ఆయనకు అవసరం లేదు, జస్ట్ నా కోసం చేశారు. సేమ్ మహాగారు కూడా అంతే సార్. మహాగారు నాకు కేర్ ఆఫ్ కంచరపాలెం చాలా ఇష్టం. ఇంకోటి తను ఆయన వెబ్లో చేసిన ఒక యాక్ట్ చేసిన 2-3 చూశాను సార్, టెరిఫిక్గా అనిపించింది. సో అడిగితే ఆయన చేశారు. సో వీళ్ళందరూ ట్రావెల్ చేస్తూ అందరం సరదాగా షూట్ అంతా ఇట్ వాజ్ వెరీ వైబ్ షూట్ సార్. హ్యాపీగా అంటే షేర్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్గా షూట్ జరిగింది సార్. ఇది వెరీ రేర్ ఎక్స్పీరియన్స్ సార్ ఈ సినిమా. డైరెక్టర్స్ అందరూ యాక్టర్స్గా మారుతున్నారు. అంటే కిషోర్ తిరుమల గారి రోల్ చూస్తే నాకు లియోలో ఆయన ఉన్నాడు కదా రాఘవన్, అవునవును సార్, అట్లా అనిపించింది. అంటే సీరియస్గా ఉండి నేను మీ పక్కన ఉన్నాను కదా ఏం తెలిసింది నాకు, కొంచెం బాగా థియేటర్లో పండి బాగా విపరీతంగా. సూపర్ సార్, మంచి యాక్టర్ ఆయన యాక్చువల్లీ చెప్తాడు. అంటే లేదు మన డైరెక్షన్ బిజీ, కార్తీక్ బలవంతం చేశాడు, ఫ్రెండ్ కాదని లేక నేను చేశాను, కానీ నాకు ఫోన్స్ బాగా వస్తున్నాయి ఇప్పుడు, హ్యాపీ అని. అవును సార్.